హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. ఈ ల్యాండ్ వచ్చేసరికి దర్శి దగ్గర ఉంటుంది. దర్శికి ఎగ్జాక్ట్గా ల్యాండ్ దగ్గరికి 6 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. మనకి డొంక రోడ్డు అనుకుని ఉంటుంది అనమాట. పొలం డొంక రోడ్డు అనుకున్న పొలము, ఇదే పొలము. దీనికి మనకి ఏంటంటే కాలువ వాటర్ కూడా వస్తుంది. ఇదే కాలువ నాగార్జున సాగర్ వాటర్ వస్తుంది దీనికి. సో మీకు ఏదో వరి పండాలన్నా ఏ పంట అయినా పండించుకోవచ్చు. మంచి నల్లరేగడి నేల. దీంట్లో మొక్కజొన్న కూడా చాలా బాగా అయింది. 13.5 లక్షలు చెప్తున్నాడు. నెక్సిబుల్ అయితే లైట్గా ఉంది, మరి ఎక్కువైతే తగ్గరనమాట, కొంచెం ఉంటుంది అంతే స్లైడ్లీ. సో మీకు ఫస్ట్ అయితే మీకు పొలంలోకి వెళ్ళి చూద్దాము. అంటే మీకు అద్దులు చెప్తాను. ఇటు వచ్చేసరికి ఇది అద్దు, ఈ కార్నర్లో చివర స్తంభం ఉంది కదా, అది అద్దు. ఇలా దున్నిన వరకు ఇలా కింద వరకు వెళ్తాం మొత్తం బార్కి. మంచి నల్లరేగడి నేల అనమాట, ప్యూర్ బ్లాక్ సాయిల్. మనకి ఏదైనా మొక్కజొన్న కానీ ఏ పంట అయినా బాగా పండిది. మనం ఏమన్నా సాగర్ వాటర్తో వరి కూడా పండించుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి నేల ఇది. దర్శి దగ్గర ఎవరికైనా మంచి నేల, మంచి సాయిల్తో మంచి భూమి కావాలంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మనం చూడండి, ఎడల్పు కూడా నీట్గా ఉంది. లోపలికి రోడ్డు అనుకునే ఉంది. దీనికి చేలోకి కరెంట్ కూడా ఉంది, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది దీనికి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉందన్నమాట. మీకు మధ్యలోకి వెళ్ళి కూడా చూపిస్తాను. మొత్తం నేల అయితే ఇది సమానంగా ఉంది, వంకర టింకర్ లేకుండా నీట్గా ఉందన్నమాట. మీకు ఇక్కడ కాలువ వాటర్ వస్తే వాటర్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. దర్శి ఈ ఏరియాలో ఎవరైనా కనుక్కోండి. మంచి నేల కావాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో మనల్ని అయితే కాంటాక్ట్ పైన నెంబర్ ఇస్తాను. మనం డైరెక్ట్గా రైతుతోనే కాంటాక్ట్ ఉందన్నమాట. సో మీకు డైరెక్ట్ ల్యాండ్ నచ్చితే రైతు దగ్గర కూర్చోబెడతాం. మనకి కారు కూడా చూడండి చేలోకి వచ్చింది. మీ కారు కూడా ఎనీ టైం వచ్చేస్తుంది చేలోకి. లారీ ఏ కావాలన్నా వస్తాయి అనమాట. మనకేంటంటే దీనికి కాలువ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది. నాగార్జున సాగర్ కాలువ, పెద్ద కాలువ. సో మీకు హైటెన్షన్ లైన్ కనబడుతుంది కదా, దాని దగ్గరలో ఉంటుంది అనమాట కాలువ. మీకు వాటర్ కూడా ఫస్ట్ మన పొలం అనుకునే ఉంటుంది కాలువ. సో నీళ్ళు కూడా మన దాంట్లోకి వస్తే ఇబ్బంది లేకుండా. సో మీకు నేను ఇప్పుడు డ్రోన్ షాట్లో కూడా చూపిస్తాను. డ్రోన్ షాట్లో అయితే చూడండి, నీట్గా లొకేషన్ కూడా అర్థమైంది. ఫస్ట్ డ్రోన్ షాట్లో చూడండి. సో ఫ్రెండ్, డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా. డ్రోన్ షాట్లు అయితే మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ తర్వాత ల్యాండ్ గురించి అయితే సో మధ్యలో కూడా చూడండి ఎంత బాగుందో, నీట్గా మీకు సద్దరంగా ఉంటుంది పొలం. అండ్ ఈ పొలానికి మెయిన్ ఇంకో అట్రాక్షన్ ఏంటంటే విలేజ్ దగ్గర కనిపిస్తుంది కదా విలేజ్, అదే విలేజ్. అక్కడ తార్ రోడ్డు ఉంటుంది. తార్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా డిస్టెన్స్ ఉందన్నమాట ఇక్కడ వరకు. సో మనం ఎనీ టైం నైట్ రావచ్చు, పగలు రావచ్చు. మనకి చేలోకి కరెంట్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఎవరికైనా మంచిగా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి దర్శి ఏరియాలు అంటే మాత్రం దీన్ని కన్సల్ట్ చేయండి. సో ఇదన్నమాట. దర్శి కూడా చాలా బాగా డెవలప్. దర్శి అనేది మనకి వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. మనకి అద్దంకి కూడా 35 కిలోమీటర్లు, అద్దంకి హైవే ఉంటుంది. హైవేకి వచ్చేసరికి 35 కిలోమీటర్లు ఉంటుంది. దర్శి మంచి చుట్టుపక్కల మంచి ఫేమస్ ఏరియా. అండ్ ఈ ఏరియాలో వాటర్ చాలా బాగుంటాయి. మాకు వాటరే ప్రయారిటీ. వాటర్ బాగుండాలి, డాక్యుమెంటేషన్ బాగుండాలి, అన్నీ బాగుండాలంటే ఈ ల్యాండ్ అయితే కన్సల్ట్ చేయండి. సో మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కంటే నాకు కాల్ చేయండి. లొకేషన్ అంటే దర్శి మాత్రమే. దర్శి అని మీకు దర్శి అనుకుని రండి. అక్కడి నుంచి నేను తీసుకెళ్ళి సైట్ విజిట్ పెట్టుకుంటే ల్యాండ్ చూపిస్తాను నీట్గా. నిజంగా మీరు కొనాలంటే నేను చెప్పే జెన్యూన్ ఇన్ఫర్మేషను. సో నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ అస్సలు ఎంకరేజ్ చేయను కూడా. సో నా మీద నమ్మకం పెట్టుకోనండి. మంచిగా ల్యాండ్ చూసుకోండి. నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి చాలా నీట్గా, పొలైట్గా, డీసెంట్గా మన డీల్ అయితే క్లోజ్ చేసుకుందాం. ఇదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండే. నెక్స్ట్ ఇంకో అగ్రికల్చర్ మంచి ల్యాండ్ తీసుకుని ముందుకు వస్తాను. బాయ్ బాయ్.